ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు శుభాభివందనములు. మెల్లని స్వరంలో ఈ దినం దేవుని యొక్క వాక్యం. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఒక్కసారి వెలిగింపబడి మరలా లోకం వైపు చూసి దేవుని యొక్క శక్తిని, పరలోకమును గురించినటువంటి అనుభవాన్ని, పరిశుద్ధాత్మ తాకిడిని ఎరిగి కూడా దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తులను ప్రభావమును తెలిసి కూడా, రుచి చూచి కూడా వారు తప్పిపోయి మరలా పాపములోను లోకములోను ఉన్నట్లయితే వారు మరలా యేసుప్రభు వారిని మన రక్షకుని సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానించు వారుగా ఉంటారు. ఎందుకంటే మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత అనేకులు మనలను చూసి వీరు దేవుని పిల్లలు అని దేవునికి మహిమ తెస్తారు, వీరు మార్చబడ్డారు అని దేవునికి ఘనత తెస్తారు. అదే మనం మరలా లోకంలోనికి వెళ్తే వీళ్ళేం దేవుని పిల్లలు అని అంటారు. కాబట్టి మన వలన మన ప్రభువుకు, మన తండ్రికి అవమానం తెచ్చే పిల్లలుగా మన ముందు దేవుని దుఃఖపరిస్తే మనకు క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ వరాన్ని మనము బాప్తిస్మం ద్వారా పొందుకున్నాం. ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపించడానికి లోకానికి వచ్చారు. మరి మనతో పాటు అంతము వరకు ఆయన ఉంటారు. దేవుడు చేసిన త్యాగానికి, ప్రభు చేసిన త్యాగానికి, ఆత్మ చేసిన త్యాగానికి మనం తగినట్లుగా ఉండాలి తప్ప దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వారికి దేవుడు దూరం అయిపోతారు. లోక స్నేహం దేవునితో వైరం అనే వాక్యం ఉంది. అయినప్పటికీ మనం ప్రభువులోనికి వచ్చాక కూడా లోక స్నేహాన్ని ఇంకనూ కొనసాగిస్తూ ఉంటాం. లోక ఆచారాల్లో ఇంకనూ ఉంటాం. లోకపు సాంప్రదాయాల్లో ఇంకనూ ఉంటాం. మన దేవుని వారలారా, అలా ఉంటే మనం ప్రత్యేకింపబడిన వారం ఎలా అవుతాం? పరలోక వారసులం ఎలా అవుతాం? అందుకే దేవుడు అంటున్నారు, వెలిగింపబడి మరలా ఆరిపోయే దీపాల్లా ఉండకూడదు. వెలిగింపబడిన వారు ఆ వెలుగును ప్రజ్వరిలో చేయాలి, అనేకులకు ఆ వెలుగులోనికి తీసుకురావాలి. అదే కదా మన బాధ్యత. అందుకే ఒక్కసారి వెలిగింపబడి మరలా లోకంలోనికి వెళ్ళిపోతే వారు ఇంక నూతన పరచడం అనేది అసాధ్యమనిస్తున్నారు దేవుడు. అలాంటి పరిస్థితి మనం ఇప్పుడు కూడా తెచ్చుకోకుండా దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాగిటి మీద చేయి వేసిన వారు వెనుక తట్టు చూడని వారుగా ఉండాలి. అలా చూసేవారుగా ఉంటే దేవుని రాజ్యానికి పాత్రలు కావాలి అని ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మనం నాగిటి మీద చేయి వేసాం, ముందుకు వెళ్ళిపోవటమే, దున్నుకుంటూ వెళ్ళిపోవటమే, ఫలిస్తూ వెళ్ళిపోవటమే, అనేకులను ఆ ఫలభరితమైన జీవితంలోనికి తీసుకురావటానికి దేవుడు మనల్ని ఎన్నుకుని పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్లు మనం ఉండాలని ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.